మెగాస్టార్ చిరంజీవి గారు సాధారణ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మొదలై, ఆ తర్వాత స్మాల్ బడ్జెట్ మూవీస్‌కి హీరోగా మారి, ఆ పైన మీడియం రేంజ్ హీరోగా, ఆ తర్వాత స్టార్ హీరోగా మారి, టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ మెగాస్టార్‌గా మారారు ఆ తర్వాత. అయితే స్టార్ హీరోగా మారిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్‌లో చాలా ఫ్లాప్స్ వచ్చాయి. అయితే ఒక బ్యాడ్ టైమ్ అనేది మాత్రం చిరంజీవి గారిని ఇబ్బంది పెట్టింది. అది 1992 నుండి 1997 వరకు. ఈ టైమ్ పీరియడ్ అనేది చిరంజీవి గారి కెరియర్‌లో ఆ టైంలో బ్యాడ్ పీరియడ్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెప్పుకోదగ్గ స్థాయిలో చిరంజీవి గారికి సక్సెస్‌ఫుల్ మూవీస్ అనేవి ఈ పీరియడ్‌లో పడలేదు. అంతకుముందు ఫ్లాప్స్ వచ్చినా కాన్స్టెంట్‌గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్ అనేవి ఈ పీరియడ్‌లోనే వచ్చాయి. అలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారికి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందించి, ఆయన్ని తిరిగి మళ్ళీ సూపర్ డూపర్ టాప్ ఫార్మ్‌లోకి నెట్టినటువంటి సినిమా 1997లో ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి 'హిట్లర్'. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ గురించి, క్రియేట్ చేసినటువంటి సెన్సేషనల్ ఇంపాక్ట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1992లో రిలీజ్ అయినటువంటి 'కె. రాఘవేంద్రరావు' గారి డైరెక్షన్‌లో తెరకెక్కిన 'ఘరానా మొగుడు' సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రమే కాకుండా, సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారిని ఇండియాలోనే ఫస్ట్ టైమ్ ₹1,00,00,000 రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా, హైయెస్ట్ పెయిడ్ యాక్టర్‌గా అమితాబ్ బచ్చన్ గారిని సైతం అధిగమించే విధంగా మార్చింది. అయితే ఇది ఆయనకి కొంతవరకు మైనస్‌గా కూడా మారింది. ఎందుకంటే స్కై లెవెల్‌ని దాటిపోయి ఆ రేంజ్‌కి వెళ్ళిపోయింది మెగాస్టార్ చిరంజీవి గారి ఇమేజ్ 'ఘరానా మొగుడు' తర్వాత. అందువల్ల పీక్ స్టేజ్‌లో ఇక ఎక్కడానికి మెట్లుండవు కాబట్టి ఖచ్చితంగా వెనక్కి దిగి రావాల్సి వస్తుంది. 'ఘరానా మొగుడు' తర్వాత 'ఆపద్బాంధవుడు', 'బిగ్ బాస్', 'ముఠా మేస్త్రి', 'అల్లుడా మజాకా' ఇలా చాలా యావరేజ్ అండ్ ఫ్లాప్ మూవీస్ అనేవి ఆడియన్స్ ముందుకొచ్చాయి. ఒకానొక టైంలో మెగాస్టార్ చిరంజీవి గారి పని అయిపోయిందనే కామెంట్స్ కూడా వినిపించాయి ఆ టైంలో. అందువల్ల 1995లో ఒక డెసిషన్ తీసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. అదే 1996లో ఏ సినిమాలో కూడా నటించకపోవడం. 1996 ఇయర్‌లో మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుండి ఎలాంటి సినిమా కూడా రాలేదు. అలా 1 ఇయర్ గ్యాప్ తర్వాత ఆడియన్స్ ముందుకి 1997లో 'హిట్లర్' మూవీతో వచ్చారు మెగాస్టార్. డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్‌లో తెరకెక్కినటువంటి 'హిట్లర్' సినిమాకి ఎల్‌బి శ్రీరామ్ గారు డైలాగ్స్‌ని అందించారు. చిరంజీవి గారు హీరోగా, హీరోయిన్ రంభ, హీరోయిన్‌గా రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ దాసరి నారాయణరావు లాంటి వాళ్ళు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌లో నటించారు ఈ సినిమాలో. సినిమాటోగ్రాఫర్ కె. దత్తు గారు ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందించగా, ఎడిటర్ ఆకుల భాస్కర్‌రావు అండ్ ఎడిటర్ మోహన్‌లు ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది. కేఎల్ మూవీ ఆర్ట్స్ అనే బ్యానర్‌లో ఈ సినిమాని భారీగా నిర్మించారు మేకర్స్. మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఈ సినిమాకి మ్యూజిక్‌ని అందించగా, సినిమా మ్యూజిక్ అనేది చాలా పెద్ద సక్సెస్‌ని సాధించింది. అలా 153 నిమిషాల లెంగ్త్‌తో, భారీ అంచనాలతో 1997 సంక్రాంతి సీజన్‌లో ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ సినిమా. 4థ్ జనవరి 1997న రిలీజ్ అయినటువంటి 'హిట్లర్' బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మొదటి షో నుండే యునానిమస్ పాజిటివ్ టాక్‌ని అందుకొని మెగాస్టార్ చిరంజీవి గారికి కమ్‌బ్యాక్ ఫిల్మ్‌గా నిలిచింది ఈ సినిమా. ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్‌కి ఈ సినిమాలో ఆయన డైలాగ్స్, పెర్ఫార్మన్స్ అండ్ డాన్స్ అనేవి విపరీతంగా మెస్మరైజ్ చేశాయి. అలా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ఆడియన్స్‌ని, ఆల్ సెంటర్ ఆఫ్ ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేసినటువంటి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. 1992లో 'ఘరానా మొగుడు' తర్వాత ఆ రేంజ్ సక్సెస్ లేనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి బ్యాక్ టు బ్యాక్ ఎన్నో ఫెయిల్యూర్ మూవీస్ తర్వాత కమ్‌బ్యాక్ ఫిల్మ్‌గా బ్లాక్ బస్టర్ కమ్‌బ్యాక్‌ని అందించింది ఈ ఫిల్మ్. ఆ ఏడాది టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. మల్టిపుల్ సెంటర్స్‌లో 100 డేస్ రన్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని థియేట్రికల్ రన్ పరంగా కూడా సూపర్ డూపర్ సక్సెస్‌ని సాధించింది ఈ ఫిల్మ్. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి. కొన్ని క్యారెక్టర్స్ అనేవి కొంతమంది హీరోలకు మాత్రమే సూట్ అవుతాయి. అలాంటి ఐకానిక్ ఫిల్మ్స్‌లో ఒకటి 'పెద్దన్నయ్య'. నటసింహం బాలకృష్ణ గారి కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచి, ఆయన అభిమానులకి అత్యంత ఫేవరెట్ ఫిల్మ్స్‌లో ఒకటైనటువంటి సినిమా ఈ 'పెద్దన్నయ్య'. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించినటువంటి ఈ సినిమా 1997 సంక్రాంతి సీజన్‌లో మెగాస్టార్ చిరంజీవి గారి 'హిట్లర్' సినిమాకి పోటీగా
ఆడియన్స్ ముందుకొచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ పోటీని తట్టుకొని ఈ సినిమా ఆ సినిమాతో సమానంగా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ సక్సెస్‌ని సాధించింది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ఏంటో, ఈ సినిమా వెనక ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ విశేషాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సినిమాని నటసింహం బాలకృష్ణ గారు ఓకే చేయడానికి ముందు డైరెక్టర్ శరత్ డైరెక్షన్‌లోనే ఒక యాక్షన్ ఫిల్మ్ చేయవలసి ఉంది. అయితే ఈ స్టోరీని రైటర్స్ పరుచూరి బ్రదర్స్ క్రియేట్ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్‌కి బాలయ్య గారైతే సరిగ్గా సూట్ అవుతారు అని వాళ్ళు అనుకోవడంతో డైరెక్టర్ శరత్ ఈ సినిమా స్టోరీనే బాలకృష్ణ గారికి చెప్పడం అనేది జరిగింది. మాస్ ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్ కావడంతో నటసింహం బాలకృష్ణ గారికి కూడా ఈ స్టోరీ బాగా నచ్చి ఈ సినిమాని ఓకే చేశారు. అలా వీళ్ళ కాంబినేషన్‌లో ప్రారంభమైనటువంటి ఈ సినిమాకి స్టోరీని రైటర్స్ పరుచూరి బ్రదర్స్ అందించగా, డైలాగ్స్‌ని కూడా వాళ్ళే అందించడం అనేది జరిగింది. డైరెక్టర్ శరత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా, స్క్రీన్ ప్లేని కూడా ఆయనే అందించడం అనేది జరిగింది ఈ సినిమాకి. ప్రొడ్యూసర్ నందమూరి రామకృష్ణ గారు, రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియోస్ బ్యానర్‌లో ఈ సినిమాని భారీగా నిర్మించారు. నటసింహం బాలకృష్ణ గారు డ్యూయల్ క్యారెక్టర్‌లో నటించగా, ఆయనకి హీరోయిన్స్‌గా రోజా అండ్ ఇంద్రజాలు యాక్ట్ చేయడం అనేది జరిగింది. సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహనకృష్ణ గారు ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందించగా, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఈ సినిమాకి మ్యూజిక్‌ని అందించారు. ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా మంచి సక్సెస్‌ని సాధించింది. అలా 146 నిమిషాల లెంగ్త్‌తో 10థ్ జనవరి 1997 సంక్రాంతి సీజన్‌లో భారీ అంచనాలతో భారీ బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్‌లో ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ సినిమా. ఆపోజిట్‌లో ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి గారి 'హిట్లర్' సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్‌ఫుల్‌గా బ్లాక్ బస్టర్ టాక్‌తో రన్ అవుతున్న సమయంలోనే ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో బ్లాక్ బస్టర్ మూవీగా నమోదైంది. ఆ టైంకి బాలకృష్ణ గారి కెరియర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్‌ని సాధించినటువంటి సినిమాగా రికార్డ్ సెట్ చేసింది ఈ ఫిల్మ్. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచినటువంటి ఈ సినిమా ఆ ఏడాది మన టాలీవుడ్‌లో టాప్ గ్రాసింగ్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలిచింది. నటసింహం బాలకృష్ణ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా ఎలాంటిదో ఆయన ఫ్యాన్స్‌కి చూపించింది. మల్టిపుల్ సెంటర్స్‌లో 100 డేస్‌కి పైగా సక్సెస్‌ఫుల్ థియేట్రికల్ రన్‌ని సాధించింది ఈ సినిమా. బాలకృష్ణ గారి ఫ్యాన్స్‌కి అత్యంత ఫేవరెట్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది ఈ ఫిల్మ్. ఇక ఆయన కెరియర్‌లో ఆయన ప్లే చేసినటువంటి ఐకానిక్ క్యారెక్టర్స్‌లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచింది. ఈ విధంగా 1997 సంక్రాంతి సీజన్‌లో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడ్డాయి 'హిట్లర్' అండ్ 'పెద్దన్నయ్య' సినిమాలు. ఈ 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడం అనేది ఆసక్తికర విషయం. మరి మెగాస్టార్ చిరంజీవి గారి 'హిట్లర్' అండ్ నటసింహం బాలకృష్ణ గారి 'పెద్దన్నయ్య' ఈ 2 సినిమాల్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో ఈ బాక్స్ ఆఫీస్ వార్‌పై మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి.